ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? లిఫ్ట్ చేయకపోతే నంబర్ తెలుసుకోలేమా? వాళ్ళు లిఫ్ట్ చేస్తే కానీ మనం ట్రాక్ చేయలేదు. బ్రో రింగ్ అవుతుంది. పికప్ 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 పికప్. పృథ్వీ ఎందుకు కాల్ చేస్తున్నాడో? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బ్రో. బ్రో మళ్ళీ కాల్ వెళ్తుంది. మై గాడ్, ఏంటి పదే పదే చేస్తూనే ఉన్నాడు? స్మైలీ, ఎవరు ఫోన్? అన్నిసార్లు చేస్తున్నారేంటి? నథింగ్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అవతల వాళ్ళకి ఇంపార్టెంట్ కావచ్చు కదా. కాల్స్ అవాయిడ్ చేయడం తప్పు. తప్పు చేసిన వాళ్ళే ఇలా అవాయిడ్ చేస్తారు. పోనీ కెన్ ఐ టాక్? నేను మాట్లాడతాను. ఓకే. హలో హలో స్మైలీ, ఆర్ యు మ్యాడ్? లిఫ్ట్ చేశారు. ట్రాక్ చేయి, ట్రాక్ చేయి. ఎందుకు అన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఫోన్ పెట్టే. స్మైలీ స్మైలీ. బ్రో లొకేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్. ఎక్క లొకేషన్? మల్కాజ్గిరి టౌన్ నుంచి వస్తుంది. వెంటనే నాకు సెండ్ చేయి. ఓకే షూర్ బ్రో. యా, థ్యాంక్ యూ. స్మైలీ, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుంది? ప్రాబ్లం ఏం లేదు ఆనంద్ గారు. మరి ఎందుకు అలా టెన్షన్ గా ఉన్నావు? నథింగ్. ఆర్ యు షూర్? పదండి. పద. Smiley, Smiley, Smiley! What happened to you, Smiley? Che. హే మర్దర్, ఏంటి ఇక్కడ? ఓ, బావ కోసం వెయిటింగా? బావా లేదు, బచ్చలాకు లేదు. లోపల ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ వదిలేసి ఇక్కడ ఎవరితోనో ఎంగేజ్ అవుతున్నట్టున్నారు. ఓకే ఓకే, జోకే అనుకో, కానీ ప్రతిదీ జోక్గా తీసుకోకే. సమ్ టైమ్స్ జోకుని కూడా సీరియస్గా తీసుకోవాలి. మరి స్మైలీని ఎలా తీసుకుంటారు? అదే ఫోన్లో స్మైలీ స్మైలీ అంటూ నాగిని డాన్స్ చేస్తున్నారు కదా, ఎవరా స్మైలీ?
అది స్మైలీ అంటే నేమ్ కాదు, ఇట్స్ స్మైల్ ఇవ్వు అన్నట్టు అంతే. ఇందాకేమో రాంగ్ నెంబర్ అన్నారు, ఇప్పుడు ఆ రాంగ్ నెంబర్ ని స్మైల్ ఇమ్మంటున్నారు. నేను ఎప్పుడో ఒకసారి జోల్లో పెట్టుకునే ఫ్లవర్స్ ని ఇప్పుడు నా చెవిలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. మీరు చాలా క్లెవర్. సరే, ఆ ఫోన్ ఇటు ఇవ్వండి. ఆ రాంగ్ నెంబర్ సంగతి ఏంటో తెలుస్తుంది. ఇవ్వండి, చూస్తాను. మహి, రాంగ్ నెంబర్ అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చెప్పు? ఇవ్వమంటున్నాను కదా. పృథ్వీ, టైం అవుతుంది. ఏం చేస్తున్నావు అక్కడ? త్వరగా రా. వస్తున్నాను, లోపల పిలుస్తున్నాను. రా. ఏదో తేడాగా ఉంది. చైత్ర, తీసుకోమ్మా. ఇవన్నీ ఇప్పుడెందుకమ్మా? మా అమ్మ ఎంతో ఇష్టంగా చేయించింది. ఎన్ని కష్టాలొచ్చినా వీటిని నేను చేయిజార్చుకోలేదు. ఏనాటికైనా నా కూతురు మెళ్ళో ఈ నగలు వెయ్యాలి. మా అమ్మ రూపాన్ని తిరిగి కళ్ళారా చూడాలని ఎంతో ఆశపడ్డాను. ఈ నగలు మా అమ్మ జ్ఞాపకం. తీసుకోమ్మా. జీవితాంతం సంతోషంగా ఉండమ్మా. ఆవిడ ఆశీర్వాదం ఎంత గొప్పదైనా నిన్ను జీవితాంతం సంతోషంగా ఉంచే మనుషులెవరూ లేరు. ఆమె తన అమ్మ జ్ఞాపకాన్ని నీ మెడలో వేసి తెగ సంబరపడిపోతున్నారు. కానీ నీ మనసును అర్థం చేసుకోవడం లేదక్కా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పృథ్వీ గారు నీకు కరెక్ట్ కాదక్కా. మహి, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావే. అక్కా, అనవసరంగా ఆలోచించడానికి నేను నీ పక్కింటి దాన్నో ఎదురింటి దాన్నో కాదు, నీ చెల్లెల్ని. నాకు నా అక్క జీవితం బాగుండడం కావాలి. తెలిసి తెలిసి ఒక క్యారెక్టర్ లేని మనిషి చేతిలో నా అక్క బతుకు బలైపోవడం నాకు ఇష్టం లేదు. ఒకరి క్యారెక్టర్ ఇది అని డిసైడ్ చేసే రైట్ మనకి లేదు మహి. అయినా అంత ఈజీగా అలా ఎలా చెప్పేస్తావు? ఒకవైపు నీతో నిశ్చితార్థం జరుగుతుంటే బయట వేరే అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడు. క్యాజువల్ గా కూడా మాట్లాడొచ్చు కదా. క్యాజువల్ గా మాట్లాడితే నేను నీతో ఇలా ఎందుకు చెప్తానక్కా? అసలు మ్యాటర్ ఏదో ఉంది. కావాలంటే కాసేపట్లో తన క్యారెక్టర్ ఏంటో నీకు తెలిసేలా చేస్తా. మహి, ఇప్పుడు నువ్వు ఏ ప్రయత్నం చేసినా దానివల్ల అమ్మ గౌరవం పాడవకుండా ఉంటే చాలు. తనకి తలవంపు తీసుకురాకే. మన వల్ల ఆవిడ బాధపడ్డం నాకు ఇష్టం లేదు. అక్క, ఆవిడ గౌరవం కన్నా నీ జీవితమే నాకు ముఖ్యం. మహి, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం ఆల్రెడీ కలిసిపోయాయి గాని ముహూర్తానికి ఎక్కడో గ్రహాలు అడ్డుపడుతున్నాయి. కరెక్ట్ గా చూడండి పంతులు గారు, జాతకాల్లో ఉన్న బలహీనతలు కూడా కనపడకుండా దాచేశారేమో. అలా దాయడం కుదరదమ్మా. సమ్టైమ్స్ పాసిబుల్ పంతులు గారు. ఏమ్మాయి, వేదాలు చదివిన నాతోనే వాదాలా? వాదాలు వాయిదాలు నాకు తెలీదు, కానీ 2 నిమిషాల్లో అబ్బాయి జాతకం చెప్పనా? ముహూర్తానికి జాతకం కావాలి కదా. ఒకసారి పెళ్లి కొడుకు సెల్ ఫోన్ అడిగిస్తారా? ఎందుకు? ఈ మధ్య చాలా మంది జాతకాలు వాళ్ళ సెల్ ఫోన్ లోనే ఉంటున్నాయి. ఒక్కసారి లాక్ ఓపెన్ చేస్తే బతుకు బట్ట బయలైపోతుంది. అందుకని. ఏమ్మా, పంతులు గారిని తక్కువ అంచనా వేస్తున్నావా? మావాణ్ణే అనుమానిస్తున్నావా? నేనెవ్వరిని ఇన్సల్ట్ చేయట్లేదు. ఒకసారి ఫోన్ ఇవ్వమనండి చాలు.
పృథ్వీ గారు ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి ఇవ్వండి పృథ్వీ గారు, ఇవ్వండి. మహి క్షమించండి, చిన్నపిల్ల కాబోయే బావ కదా అని ఆట పట్టిస్తుంది. మహి నువ్వు లోపలికి పద. పద అక్క. స్మైలీ, మనసులో ఎన్ని నెగిటివ్ ఆలోచనలున్నా దేవుని గుళ్ళో అడుగు పెడితే చాలు అన్నీ మర్చిపోతారు. అసలు ఈ సెంటిమెంట్లేండో ఎవరు చెప్పలేరు కదా. కోవెల్లోనే కాదు, డైరెక్ట్ దేవుడి దగ్గర కూర్చున్నా నీ ఫ్యామిలీపై నా మైండ్లో కదలాడుతున్న నెగిటివ్ ఆలోచనల నుంచి నేను బయటికి రాలేను. స్మైలీ, దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో గాని భలే కలుపుతాడు కదా. ఎక్కడో ఉన్న నేను, ఎక్కడో ఉన్న నువ్వు ఈరోజు ఇక్కడ ఇలా ఒకటవబోతున్నావు. చాలా హ్యాపీగా ఉంది. నీలాంటి ఒక అందమైన అమ్మాయి, మా కుటుంబ పద్ధతులను గౌరవించే అమ్మాయి నా భార్య కాబోతోంది. ఈ క్షణం నా పక్కనుంది. రియల్లీ ఆసమ్, థ్రిల్లింగ్ మూమెంట్. నా ఇష్టాలన్నింటినీ గౌరవించే వ్యక్తి నాకు భర్తగా రావటం నా అదృష్టం. మీ ఇష్టాలు ఎప్పుడు నాతో చెప్పలేదే? నా కుటుంబాన్ని మించి నాకు ఈ ప్రపంచంలో ఏది ఇష్టం లేదు. అయిష్టం, నచ్చనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం మోసం. ఎవరైనా నమ్మించి మోసం చేశారంటే నేను భరించలేను. అలాంటి వ్యక్తితో కనీసం మాట్లాడినా, పక్కన కూర్చున్నా అసహ్యంగానే ఉంటుంది. జస్ట్ లీవ్ ఇట్. ఇంకేంటి మరి? Come on, pick up. బయలుదేరదాం. అమ్మ చైత్ర, అమ్మ చైత్ర, ఏంటమ్మా ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? ఏంటలా ఉన్నా? ఒంట్లో బాలేదా? ఆహా, అలాంటిదేం లేదమ్మా. మొహంలో నీరసం తెలుస్తుంది కానీ తన మనసులో ఏముందో మాత్రం తెలియడం లేదు. అయినా బయట పడకుండా ఆవిడ మేనేజ్ చేస్తే అసలు విషయాన్ని ఈవిడెలా తెలుసుకుంటుంది? మొహంలో నీరసం కనపడుతుందమ్మా. వెళ్ళు, మొహం కడుక్కుని తొందరగా రెడీ అవ్వు. ముహూర్తానికి టైం అవుతోంది. అక్కని త్వరగా రెడీ చేయమ్మా. భగవంతుడా, నా స్ట్రగుల్ ఏంటో నీకైనా అర్థమవుతుందా? దాగుడు ముద్దలాట ఆడుకుంటే బాగుంటుంది కానీ ఒకరు మరొకరి జీవితంతో ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలం? నువ్వే ఏదో ఒకటి చేసి మా అక్క జీవితంతో ఆడుకుంటున్న వాడి ఆట కట్టించు స్వామి, ప్లీజ్. ఏంటే మహి, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడితే ఎవరు వింటున్నారు? దేవుడితో మాట్లాడుతున్నా. ఇక్కడ కొంతమందికి అమాయకత్వం అనే దయ్యం పట్టింది, మంచితనం అనే భూతం పట్టి పీడిస్తుంది. కాస్త వదిలించి కళ్ళు తెరిపించి
ఎవరైనా పూర్తి చేద్దాం. ఆ విరాజ్ గడు నాకు పెట్టిన టెన్షన్కి పిచ్చి పెట్టేలా ఉంది. ఎలాగోలా ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేస్తే కానీ మైండ్ రిలాక్స్ అవ్వదా. పృథ్వీ, అదంతా మీ ఊహ. ఈ ఎంగేజ్మెంట్ పెళ్లి అనేవి అసలు మా ప్లాన్ లోనే లేవు. ఆనంద్ కేసిన స్కెచ్ లో మాకు అడ్డుగా ఉన్న చైత్రని దారి మళ్లించటానికి మొదలుపెట్టిన డ్రామానే ఇదంతా. పృథ్వీ నేను కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నా. నీకు తెలీదా? నాకదంతా అక్కర్లేదు. నీ ప్లాన్లు స్కెచ్లు మన ప్రేమని బలి కొరుతుంటే నేను కంట్రోల్ అవ్వలేను. నా స్థానంలో మరొకను ఊహించుకుంటుంటే నా గుండె దహించుకుపోతోంది. వద్దు పృథ్వీ, మనకెవ్వరూ వద్దు. వెళ్ళిపోదాం పదా. చెప్తుంది నీ కదా,
ఇంకా అలాగే నిలబడతావేంటి? పదా. స్మైలీ